హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా క్యాటరింగ్ స్టైల్లో మీకు మిక్స్డ్ బిర్యానీ అయితే చూపించాలనుకుంటున్నానండి. ఇదైతే మా ఇంట్లోనే చేసుకున్నామండి, క్యాటరింగ్ ఆర్డర్కి అయితే కాదు. కనుమ రోజు స్పెషల్గా పండక్కి మా పిల్లలందరూ ఉన్నారనేసి అయితే చేసుకున్నాం. స్టాఫ్కి కూడా ఇవ్వడానికి కొంచెం ఎక్కువ మోతాదులోనే చేసుకున్నామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో రొయ్యలు, చికెను, మటన్ అయితే ఉంటే సరిపోతుందండి. మూడిటితోనే చేశాను నేనైతే. మూడు రెడీ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే నేను కేజీన్నర పప్పు వరకు తీసుకున్నాను రొయ్యలు. ఉడికించి ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించి నీళ్ళు వాచి పక్కన పెట్టుకున్నాను. చికెన్ కూడా 1 కేజీన్నర వరకు చిన్న పీసులు తీసుకుని దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి నానబెట్టాను పసుపు వేసి. మటన్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసినవి కుక్కర్లో వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించానండి. 2-3 విజిల్స్ వచ్చేంత వరకు. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జాపత్రి తీసుకున్నాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా, మెంతాకు, ఉప్పు సరిపడినంత, కారం, పసుపు, పెరుగు కొద్దిగా. ఇదైతే పుదీనా, కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాం. ప్రాసెస్ అయితే చూద్దామండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కొంచెం నూనె, నెయ్యి కూడా వేసుకోవాలండి. దాంట్లో వేడెక్కిన తర్వాత స్పైసెస్ వేసి చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కూడా టమాటా ముక్కలే వేసానండి, చిన్న పీసెస్ కొద్దిగా. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత బాగా మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ పీసెస్ తీసుకొచ్చి వేసేసుకోవాలండి. దీంట్లో కొంచెంసేపు ఉడకనివ్వాలండి. దీంట్లో ఆయిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దీంట్లో 2 గరిటెల వరకు. ఇదైతే చాలా రుచిగా ఉంటుందండి బిర్యానీ. ఇదంతా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రేపప్పు తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని దీనికి సరిపడగా ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం. కొంచెం జీడిపప్పు వేసానండి రుచి కోసం బిర్యానీకి. దీంట్లో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాం. కొద్దిగా పెరుగు, 1 కప్పు వరకు. మనం ముందుగా చూపించిన మసాలా పౌడర్లు కూడా వేసుకున్నామండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతాకు, గరం మసాలా. మొత్తం అన్నిటినీ కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు పడుతుంది. అడుగు పట్టకుండా తిప్పుతూ చేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా చిన్న ముక్కలు తీసుకొచ్చి దీంట్లో వేసేసుకున్నామండి. ఇదంతా ఫ్రై చేసుకోవాలండి ఒక 5 నిమిషాల వరకు. మీకు చూపించడం కుదరట్లేదు, ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేయాలి స్లో ఫ్లేమ్లో. ఇప్పుడైతే వాటర్ వేసుకుందామండి. నేను 5 కేజీల వరకు రైస్ తీసుకున్నానండి. 5 జగ్గులు. 5 జగ్గులకి 5 జగ్గులు నీళ్ళు పోసేస్తే మళ్ళీ 5 పావులు పోసుకోవాలండి వాటర్. అంటే వంతుకు పావు వాటర్ అయితే వేస్తాం బాస్మతి రైస్కి. ఎందుకంటే ముందుగా నానబెట్టుకుంటాం కాబట్టి రైస్కి సరిపోతాయండి వాటరు, దమ్ అవుతుంది. ఈ వాటర్ వేసిన తర్వాత వాటర్ మరిగేంతలోపు ఒకసారి ఉప్పు కూడా చూసుకోవాలండి వాటర్కి, రైస్కి పట్టేలాగా. రైస్ అయితే నీళ్లు వాచుకొని పక్కన పెట్టుకొని నానబెట్టిన రైస్ నీళ్లు మరిగిన తర్వాత ఆ రైస్ తీసుకొచ్చి దీంట్లో వేసేసి మొత్తం కలిగి తిప్పుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిసేలా తిప్పుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ ఎగిరేంత వరకు. మళ్ళీ ఒకసారి తీసి అంతా తిప్పుకొని వాటర్ తగ్గుతుంది అనిపించిన తర్వాత దమ్ము వేసుకోవాలి. ఇప్పుడైతే దీనిపైన దమ్ వేసుకుంటే కదా రెడీ అయిపోయిందండి. రైస్ వాటర్ కొంచెం తగ్గింది. కొంచెం వాటర్ అనిపించుకొని రైస్లో దానిపైన సరిపడగా బరువు పెట్టుకుని అరిటాకు వేసుకుని, ఇస్తరాకు కానీ అరిటాకు కానీ వేసుకుని మూత పెట్టి సరైన బరువు పెట్టుకోవాలండి. ఆవిరి బయటికి పోకుండా ఒక 25 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. బాగా దమ్ అవుతుందండి. అప్పుడు 25 నిమిషాల తర్వాత అండి ఇది దమ్ అయితే అయిపోయిందండి రైస్. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి వస్తుంటే. చూసారు కదండి, 4 వైపుల నుంచి అలా గరిటతో కలుపుకొని రైస్ ముక్క అవ్వకుండా వడ్డించుకోవాలండి. మిక్స్డ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది. మనం ఇంట్లో ఎప్పుడైనా రొయ్యలు, చికెను, మటను ఉంటే మూడింటిని ఉన్నప్పుడు ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది మిక్స్డ్ బిర్యానీ. దీంట్లో కర్రీ కూడా ఏం అవసరం లేదండి. వాటిలో ఉన్న పీసెస్తోనే మనం బిర్యానీ తినేయచ్చు. ఆనియన్ పీస్ పక్కన పెట్టుకుంటే లెమన్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. ఇదైతే మేము క్యాటరింగ్లో ఈ విధంగానే చేస్తామండి. ఇదైతే ఈరోజు ఇంట్లో మా స్టాఫ్కి, మా పిల్లలకి అయితే చేసుకున్నాం చాలా ఈజీగా. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.